హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ అండి. ఇప్పుడైతే మీకు మోడల్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఇది ఫ్రంట్ ప్రిన్సెస్ కట్, ఓకేనా. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా మనము. ఈ మార్కింగ్ వేసుకున్న ప్రకారము ప్రిన్సెస్ కట్ చాలా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా మార్కింగ్ వేసుకున్న ప్రకారం స్టిచ్ చేయండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు స్టిచ్ అనేది విడిపోకుండా మిడిల్లో ఇలా కట్ చేయండి. తర్వాత ఇలా ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఇలా మనం అటాచ్ చేసేటప్పుడు అయితే మనం కట్ చేసినాక కూడా కొంచెము క్లాత్ ఎక్కువ తక్కువ వస్తుంది ఇక్కడ రౌండ్స్ తిరిగే దగ్గర. కాబట్టి మీరు ఏం చేయాలంటే కొంచెము సూది కిందికి దించి పాదం పైకి లేపుతూ ఇలా స్టిచ్ అయితే చేయండి. అప్పుడు మీకు ఎక్కువ తక్కువ కాకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది, ఓకేనా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో కాండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి అండ్ మంచి మంచి టిప్స్ తోటి సిన్సియర్గా ఖచ్చితంగా మేము టైలరింగ్ నేర్చుకోవాలని అనుకున్న వాళ్ళకి ఈ ఛానల్ చాలా యూస్ఫుల్. కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు దారం అయిపోయింది కాబట్టి నేను కొంచెం దారం ఎక్కించుకున్నాను, ఓకేనా. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా అలాగే స్టిచ్ అయితే చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. సేమ్ ఇందాకట్లాగానే నేను ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాను కాబట్టి మీకు కట్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా అటాచ్ చేయండి. ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర ఉంది కదా, ఇక్కడ ఇలా క్లాత్ని పెట్టి లాగొద్దు ఏమాత్రము. కాకపోతే కొంచెం పాదం పైకి లేపి సూది కిందికి దించితే మనకి ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు కూర ఉన్న క్లాత్ అయితే తీసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. కూర ఉన్న క్లాత్ తీసుకొని ఇలా స్టిచ్ చేసుకొని నడుం పట్టి అయితే వేయండి. మన కూర ఉన్న క్లాత్ అయితే మనం మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని వేయాల్సిన అవసరం ఉండదు కదా. ఇలా నీట్గా ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా ఒకే లెవెల్లో కట్ చేసుకొని రెండు పట్టీలను జాయిన్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఖర్చు అనేది ఇలా మనం టాకాస్ ఇచ్చినాం కదా అక్కడ చిన్న ప్రిల్ పెట్టుకోండి. ఇప్పుడు ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకొని పైనుంచి ఒక టాప్ స్టిచ్ అయితే వేయండి ఇలా. ఇప్పుడు హెమ్మింగ్ కోసం లోపలికి ఇలా ఒక ఫోల్డ్ అనేది వేసేయండి ఇలా. అంతే అండి, చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు. నార్మల్ బ్లౌజ్ ఎలా కుడతారో దీన్ని కూడా అలాగే కుట్టుకోవచ్చు. గల్ల మనకి ముందు కొంచెం డిఫరెంట్ నెక్, అది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ టాకా వేసిన దగ్గర చిన్న ప్రిల్ పెట్టుకోండి. నడుం పట్టి వేసేటప్పుడు పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసి ఇప్పుడు హెమ్మింగ్ అయితే లోపలికి మలిచేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ లేదంటే దారాలు ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకోండి. అయితే రెండింటికి అయిపోయింది కూర ఉన్న క్లాత్, ఇంకో దానికి లేదు. ఇలా బ్యాక్ సైడ్ టాకాలు అయితే వేసుకోండి ఇలా. కాబట్టి కూర ఉన్న క్లాత్ లేదు కాబట్టి ఇలా కొంచెము 1.5 ఇంచు స్ట్రైట్ పీస్ కట్ చేసుకొని దాన్ని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకోండి. మనం హెమ్మింగ్ అది పైపింగ్ వేస్తాం కదా సేమ్ అలాగే ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని నడిం పట్టి అయితే అతికేయండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా ఎక్కువ తక్కువ లేకుండా కట్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్ సైడ్ టాకా ఇచ్చే దగ్గర ఖచ్చితంగా చిన్న ప్రిల్ పెట్టుకోండి, లేకపోతే ముడతొస్తుంది. ఇలా పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేయండి. వేసిన తర్వాత హెమ్మింగ్ కోసం ఇలా లోపలికి మలిచేయండి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవాలి చూడండి, చూపిస్తాను నేను మీకు ఎలా వేసుకోవాలో, ఓకేనా. కింది సైడ్ మనం ఆల్రెడీ నడుం పట్టి వేసినాం కదా, నడుం పట్టి వేయకముందైనా వేసుకోవచ్చు లేదంటే వేసినాక అయినా వేసుకోవచ్చు. ఎట్లా వేసినా మనకి ప్రాబ్లం ఏం కాదు ఇలా. ఇది కాజా పట్టి అనేది కింది సైడ్ వస్తుంది, మనకి ఉక్స్ పట్టి అనేది పై సైడ్ వస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేయండి. మరీ వెడల్పు వేయట్లేదు కాజా పట్టి, ఎందుకంటే బ్యాక్ సైడ్ హుక్స్ కదా మనకి
ఉక్సు పట్టికి కాజా పట్టికి సో డిఫరెన్స్ వచ్చిందనుకో బాగోదు, అందుకనే మరీ వెడల్పు ఏమయ్యట్లేదు. సో ఇలా ఎక్స్ట్రా ఉన్న దారాలన్నీ నీట్గా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఉక్స్ పట్టి వేసేయండి. సో ఇలా పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేయండి. కింద ఫోల్డ్ చేసి రప్పిచ్చేయండి, ఎందుకంటే మనం కింది సైడు మనం నడుం పట్టి జాయింట్ చేసాం కాబట్టి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని మొత్తం ఫోల్డింగ్ అనేది లోపటి సైడ్ మలుచుకోవాలి. ఇలా ఇలా అంతే అండి, చాలా సింపుల్, ఏం లేదు. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దారాలు నీట్గా కట్ చేసుకోండి. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను పైపింగ్ అయితే నేను డబల్ పాదంతో వేస్తున్నాను కాబట్టి ఇప్పుడు మనం గల్లకి వేస్తున్నాం కదా, క్రాస్ పీస్ తీసుకోవాలి. ఇలా 1.5 ఇంచు వెడల్పుతోటి మీకు ఎంత అయితే గల్లకు పడుతుందో అంత సో కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఎక్కువ తక్కువ లేకుండా ఒకే లెవెల్ వచ్చేటట్టు ఆడికి ఇడికి క్లాత్ ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా కట్ చేసిన తర్వాత మీకు ఎట్ సైడ్ కన్వీనియంట్ నట్ సైడ్ ఇలా 1 ఇంచ్ డిఫరెన్స్ తోటి మీరు మనకి గల్లా అయితే ఏ విధంగా వేస్తారో సేమ్ కూడా పైపింగ్ క్లాత్ కూడా అలాగే వేయండి. ఇలా వేస్తే ఏమవుతుందంటే సో మనకి మూలల దగ్గర తిరిగేటప్పుడు క్లాత్ అనేది పట్టినట్టు లాగినట్టు రాకుండా నీట్గా వస్తుంది. ఆ కార్నర్స్ దగ్గర చిన్న ప్రిల్స్ పెట్టుకోండి ఖచ్చితంగా, అప్పుడు ఇంకా మనకి ఇబ్బంది లేకుండా క్లాత్ అనేది తిరుగుతుంది. చిన్న చిన్న టక్స్ ఇచ్చేయండి రౌండ్స్ దగ్గర, ఆ మూలల దగ్గర కూడా కట్స్ ఇచ్చేయండి. ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకి సో థ్రెడ్ తీసుకొని మనము ఎక్కడైతే ఖర్చు పెట్టుకున్నామో సో అక్కడ మనము సో థ్రెడ్ అనేది ఇలా పెట్టి స్టిచ్ చేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా. చాలా నిదానంగా స్టిచ్ చేసుకోండి, ఓకేనా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్లిప్ అనేది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను మీకు ఈజీగా అర్థం కావడం కోసము, ఓకేనా. సో ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం ఫోల్డింగ్ చేస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఖచ్చితంగా మనకి థ్రెడ్ అనేది కుట్టు మీదనే రావాలి. ఆ థ్రెడ్ అనేది 2 పాదాల మధ్య ఫిక్స్ కావాలి. థ్రెడ్ మీద కుట్టుబడద్దు, అలాగని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కుట్టుబడద్దు. థ్రెడ్ పక్కనే థ్రెడ్కి మనకి క్లాత్కి మధ్యలో మనకి స్టిచ్ అనేది పడాలి, అప్పుడు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇలా కార్నర్స్ దగ్గర ఎంత లేట్ అయినా పర్లేదు, మూలల దగ్గరనే మనకు పైపింగ్ వేయడంలో పర్ఫెక్షన్ రావాలి కాబట్టి సో ఇలా నీట్గా నిదానంగా వేసుకోండి. సో ఇది డైరెక్ట్ వేస్తే రాదు, 1-2 సార్లు ప్రాక్టీస్ చేయాలి వేస్ట్ క్లాత్ మీద, అప్పుడే మనకి పైపింగ్ అనేది వస్తుంది. సో నేను కూడా స్టార్టింగ్లో ప్రాక్టీస్ చేశాను, ఎవరికి ఫస్ట్ టైం రాదు కదా, సో అలాగే మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ వస్తుంది పనిలో. సో ఇప్పుడు ఇలా మనము పైపింగ్ వేసిన తర్వాత నేను ఫుల్ వీడియో అయితే దీంట్లో పెట్టలేదు, ఫ్రంట్ నెక్కి అన్నిటికీ ఒక చిన్న వీడియో లెంత్ అయిపోతుందని మెయిన్ ఇంపార్టెంట్ ఏమైతే కావాలో సో అవి నేను అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోలో. మొత్తం గల్లకి పైపింగ్ వేయడం అయితే నేను పెట్టలేదు, ఓకేనా. సో ఇలా ఎక్స్ట్రా ఉన్న దారాలు ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు నేను హెమ్మింగ్ చేసేస్తాను, దీన్ని స్టిచ్ చేయను ఎందుకంటే ఇది పట్టు శారీ మీది బ్లౌజ్ కాబట్టి మనకి హెమ్మింగ్ చేస్తే బాగుంటుంది, స్టిచ్ చేస్తే రెగ్యులర్ బ్లౌజ్ లెక్క బాగోదు. సో ఇప్పుడు నేను హ్యాండ్స్కి పైపింగ్ వేయడం కూడా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, సో ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ పక్కన పెట్టేసి బ్యాక్ పార్ట్ ఇలా ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ పెట్టి షోల్డర్స్ అనేది సో మనకి గల్ల సైడ్ పైపింగ్ వేసాం కదా, ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. సో పైపింగ్కి బ్యాక్ సైడ్కి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి
ఏమాత్రం గల్లలో డిఫరెన్స్ రావద్దు. సో మనకి చంక సైడ్ డిఫరెన్స్ వచ్చినా ఏం కాదు, కానీ ఫ్రంట్ గల్ల సైడ్ మాత్రం డిఫరెన్స్ అనేది రావద్దు. సో ఇలా ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కొంచెం నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు కరెక్ట్ ఫ్రంట్ సైడ్ మనకి హ్యాండ్ లో తీసింది వెళ్ళాలి కదా. ఇప్పుడు షోల్డర్ ఇలా మిడిల్లో పెట్టుకోండి. హ్యాండ్ మిడిల్, షోల్డర్ మిడిల్ కుట్టు మీద మనం హ్యాండ్ అనేది పెట్టుకోవాలి. దానికి ముందు నేను ఏం చేస్తున్నానంటే కొంచెం చేతులకి లైనింగ్ పీస్ అతుకు పడుతుంది. సో వాటిని అయితే ఇలా స్టిచ్ చేస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నాను. సో ఇలా వేయడం వల్ల కూడా మనకి హ్యాండ్స్ అనేది ఖర్చులు కనబడకుండా, అతుకు కూడా సో అసలు కనిపించకుండా చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీరు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తేనే మన ఛానల్ని చాలామందికి రీచ్ అవుద్దండి. సో నన్ను సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. ఇలా మనకి సో ఖర్చులు జాయింట్ చేసిన తర్వాత ఏమన్నా ఎక్కువ తక్కువ ఉన్నదో ఇలా నీట్గా పెట్టుకొని హ్యాండ్ ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలాగే వీడియోలో చూపిస్తున్న విధంగా జాయింట్ చేసిన తర్వాత సో మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా జాయింట్ చేయండి. సో ఇప్పుడు ఇలా ఒక స్టిచ్ అయితే వేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా. సో నేను నేర్చుకున్నప్పుడు కూడా నాకు ఆమె సో నేర్పించడం ఇవన్నీ నేర్పలేదని నేను కూడా యూట్యూబ్లో చూస్తూనే నేర్చుకున్నాను. ఓకేనా. సో బోట్ నెక్ కానీ డిజైన్స్ కానీ లేదంటే పైపింగ్ వేయడం ఇవన్నీ ఏం నేర్పించలేదు. ఒకటి రౌండ్ నెక్, స్క్వేర్ నెక్, ఈ రెండు ఒక 3 మూలల స్టార్ నెక్, 3 గల్లలేమో నేర్పించింది అంతే. ఇంకా కటింగ్ నేర్పించింది. స్టిచ్చింగ్ కూడా సో నేనే తర్వాత నేర్చుకునేటప్పుడు నేనే మోడిఫై చేసుకున్నాను. ఇలా మనకి హ్యాండ్స్ అనేది మిడిల్లో పెట్టుకొని సో ఎటుదట్టే స్టిచ్ చేయండి, వన్ సైడ్ రాకుండా ఉంటుంది. సో కాబట్టి మన ఏదైనా నేర్చుకునేటప్పుడు మన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండాలి, అప్పుడే మనకు వస్తుంది. సో ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసి అట్లనే హ్యాండ్స్ అనేది జాయింట్ చేయాలి. హ్యాండ్స్ వేసేటప్పుడు ఖచ్చితంగా డబల్ స్టిచ్ వేయాలండి. సో ఇప్పుడు హ్యాండ్ లూజు, తర్వాత చంక లూజు, కింద నడుము లూజు, ఈ మూడింటిని అయితే మార్కింగ్ వేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5, చంక లూజ్ వచ్చేసి 7.5. ఓకేనా. సో ఇలా ఫస్ట్ మనకి క్లాత్ అనేది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇలా 5.5 ఎక్కడికి వస్తుంది అక్కడికి చంక దగ్గర మార్కింగ్ వేసుకొని కింద మీద సో మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అడ్జస్ట్ చేసి స్ట్రైట్ లైన్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. స్టిచెస్ అనేది స్ట్రైట్గా వచ్చేటట్టు చూసారు కదా ఎంత స్ట్రైట్గా వస్తుందో. మనకి స్ట్రైట్గా వచ్చిందంటే ఫిట్టింగ్ అనేది ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇలా 3 స్టిచెస్ తోటి బ్లౌజ్ కంప్లీట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ ఇలాగే జాయింట్ చేసుకొని ఇలా షోల్డర్ మిడిల్లో పెట్టుకొని సో ఇటు దిట్టే అటు సైడ్ స్టిచ్ చేసుకుంటే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ రాకుండా, డిజైన్ ఒకవైపు రాకుండా అలా సో మిడిల్లో మనము వస్తుంది. హ్యాండ్స్కి ఏదైనా వర్క్ ఉన్నా లేదంటే బార్డర్ కరెక్ట్ రాకున్నా కూడా మనకి ఇలా సెట్ అయిపోతుంది. ఇప్పుడు డబుల్ స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్ లూజు, తర్వాత చంక లూజు, కింద మనం ఎంతైతే ఖర్చు వేసుకుంటామో 2 ఇంచులు అంత నడుము లూజ్ చెక్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ లూజు, కింద మధ్యలో చంక లూజు, కింద వచ్చేసి నడుము లూజు, ఈ మూడింటిని కలుపుకుంటూ మనం స్టిచ్ అయితే వేయాలి. చాలా సింపుల్ అండి బ్లౌజు. ఎప్పుడు సింపుల్ మనం ప్రాక్టీస్ చేసి మనకు అర్థమై మనం స్టిచ్ చేస్తా అంటే వస్తుంది. అప్పుడే సింపుల్, అప్పటి వరకు అసలు సింపుల్గానే కాదు. కాబట్టి రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో కావండి, కటింగ్ నేర్చుకోండి, స్టిచ్చింగ్ నేర్చుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేస్తే చూడండి. సో ఇలా ఉన్నది బ్లౌజ్ అయితే సూపర్ ఫినిషింగ్ వచ్చిందండి. సూపర్ ఉన్నది బ్లౌజ్. బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ బాగా వచ్చింది. సో ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.